వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. కాపు సామాజిక వర్గానికి చెందిన లక్ష్మి అనబడే 32 సంవత్సరాల మహిళ కోనసీమ జిల్లా కొత్తపేట నివాసినిగా ఉంది. ఆమెకు అదే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పంట భూమిని అనాల ధర్మారావు అలియాస్ చిట్టయ్య అనే వ్యక్తికి కౌలుకిచ్చింది. 2019 సంవత్సరంలో కౌలు సంబంధ రుసుము చెల్లించలేదు. ఇంతలో కరోనా మహమ్మారి దాపురించింది. కరోనా సమయంలో ఆదాయ వనరులు లేవు. బయటకు వెళ్ళే దారి లేక, సరైన సంపాదన లేక నరకయాతన పడుతున్న ఆమెకు కౌలు రుసుమే ఆధారమయ్యింది. ఆ సమయంలో తనకు రావాల్సిన కౌలు రుసుము చెల్లించమని ఆమె అనాల ధర్మారావు అలియాసు చిట్టయ్యను కోరింది. కానీ కౌలు రుసుము చెల్లించకపోగా నీచమైన బూతు పదాలతో ఆమెను, ఆమె తల్లిని అవమానించి అశ్లీలంగా వ్యవహరించాడు. అంతేగాక తను దుర్మార్గమైన కుట్రతో నమ్మక ద్రోహానికి, చీటింగ్కి పాల్పడి కౌలుకు తీసుకున్న 58 సెంట్ల పంట భూమిలో 4 అడుగుల లోతున సారవంతమైన మట్టిని సుమారుగా 14 లక్షల రూపాయలకు అదే కొత్తపేట గ్రామానికి చెందిన కొత్తపల్లి వెంకన్న అనే వ్యక్తి సాయంతో అమ్ముకొని అక్రమంగా ఇరువురు లాభపడ్డారు. తనకు తెలిసిన వెంటనే న్యాయం కోసం మహిళ పెద్దల్లో పెట్టింది. అనాల ధర్మారావు అలియాసు చిట్టయ్య తరపు తన సోదరి మహాలక్ష్మి కలగజేసుకుని నష్టపరిహారం ఇప్పిస్తానంటూ మాట ఇచ్చింది. న్యాయం చేకూరుస్తానని నమ్మబలికింది. 2021 సంవత్సరంలో కరోనా పూర్తిగా మటుమాయం కావడంతో కుల పెద్దల వల్ల న్యాయం చేకూరుతుందని భావించింది ఆ మహిళ. ఇలా కాలయాపన చేసి న్యాయం కోసం అర్థించిన మహిళను వారు పూర్తిగా మోసం చేశారు. కానీ 2022 సంవత్సరానికి కూడా ఎటువంటి న్యాయం చెయ్యలేదు. తమ ఉమ్మడి ఆస్తుల్లో ఏదైనా వాటా అమ్మి తనకు నష్టపరిహారం చెల్లిస్తానంటూ మహాలక్ష్మి మహిళను నమ్మబలికించి తీవ్రంగా మోసానికి పాల్పరిచింది. ఇందుకు తనకు 6 నెలల సమయం కావాలని కోరింది. 2023 సంవత్సరం జూన్ నెలకు కూడా మోసపు వ్యక్తులు మహిళను మోసం చేస్తూనే వచ్చారు. మహిళకు ఎలాంటి న్యాయం చేయకపోవడంతో కోనసీమ జిల్లా కొత్తపేట పోలీస్ స్టేషన్లో 2023 సంవత్సరంలో అన్యాయానికి గురికాబడిన లక్ష్మి అనబడే మహిళ పోలీసులను లిఖితపూర్వక ఫిర్యాదుతో అప్పటి మహిళా ఎస్ఐని ఆశ్రయించింది. కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళకు కొత్తపేట పోలీసులు న్యాయం చేస్తానంటూ నమ్మబలికి నమ్మకమనే పేరుతో మోసం చేసి ఎటువంటి న్యాయం చేయు దిశగా అడుగులు వేయలేదు. ప్రతిరోజు తనను తిప్పించుకోవటం తప్పించి ఎటువంటి న్యాయం జరపలేదు. ప్రభుత్వాలు మారాయి. జగన్ పాలన నుండి చంద్రబాబు పాలనకు పోలీసు యంత్రాంగం మారింది. కానీ న్యాయం మాత్రం మారలేదు. అదే పాలన, అదే వేదన బాధితులను పట్టి వదలటం లేదు. 2024 సంవత్సరం జూలై నెలలో మరోసారి ఫిర్యాదుతో న్యాయం చేయమంటూ కొత్తపేట ఎస్ఐని ఆశ్రయించింది. కానీ వాళ్ళు కూడా ఫిర్యాదును రిజిస్టర్ చేయటం కానీ న్యాయం చేయటంలో ఘోరంగా విఫలం చెందారు. ఇంతలో ఎస్ఐలు మారారు. ఇప్పుడు 3వ ఎస్ఐ చేతిలోకి మరోసారి ఫిర్యాదుతో తనకు న్యాయం చేయమని మహిళ వెళ్ళింది. 12 సెప్టెంబర్ 2024 తారీఖు పోలీస్ స్టేషన్లోని సీసీ కెమెరా ఫుటేజీలను పోలీసు అధికారులు కానీ, చంద్రబాబు అధికారంలో ఉన్న మంత్రివర్గం కానీ పరిశీలన చేసినట్లయితే ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ నుండి పోలీసు అధికారి తాను అధికారిగా మహిళ బాధను తెలుసుకునేందుకు కూడా కొత్తపేట పోలీసు అధికారి ప్రయత్నించకపోవటం గమనించవచ్చును. నేరుగా ఫిర్యాదును కూడా పట్టించుకోకుండా కోర్టులో ప్రైవేటు కంప్లైంట్ వేసుకోమంటూ తాను కేసు కట్టనని నిర్దాక్షిణీయంగా ప్రవర్తించడం అమానుషం. చంద్రబాబు పాలనలో కూడా జగన్ పరిపాలనే కొనసాగుతోందనే వాస్తవం అర్థమవుతోంది. ఎన్ని చట్టాలు వచ్చినా స్త్రీ పురుష భేదాలను సృష్టించి ప్రభుత్వ పాలకులు ఆడే డ్రామాలో బలి పశువులు ప్రజలే అవుతున్నారు. అంతేగాని పాలకులు కాదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, చట్టాలు మారినా ప్రజలకు పోలీస్ స్టేషన్లో ఎప్పటికీ నిజమైన న్యాయం జరగదనటానికి ఇదే సాక్ష్యం.